హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన సెకండ్ సిరీస్ వచ్చేసి M1 మచాయింగే. మన సెకండ్ సిరీస్లో 17th వీడియో వచ్చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో ఈ వీడియోలో మనము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు మనము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు కరెక్ట్ గమనిస్తే మనం ముందు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(t) గురించి తెలుసుకున్నాం, కానీ ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి తెలుసుకుందాం. సో చూద్దాం దానికి డిఫరెన్స్ ఏందో. సో నార్మల్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ f(t) ఏంది, ఇంటిగ్రల్ 0 to ∞ e పవర్ -st ఇంటూ f(t) dt f(s). సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఇంకా ఇది కన్సిడర్ చేస్తున్నా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(t) f(s). సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ ఎల్ని అటు సైడ్ పంపిస్తున్నా. అటు సైడ్ పంపిస్తే ఏమైతే డివిజన్ అయిపోతుంది. ఈ డివిజన్ మీదికి తీసుకెళ్తే ఏమవుతుంది, ఇన్వర్స్ అయిపోతుంది. దేర్ఫోర్ f(t) లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f(s). ఇక్కడ మీరు కరెక్ట్ గమనించినట్టయితే మనము నార్మల్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏ ఫంక్షన్కి అప్లై చేస్తాము, f(t)కి అప్లై చేస్తాము. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అదే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ మనము f(s)కి అప్లై చేసినాము. సో ఇట్లాంటప్పుడు అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ మీరు కరెక్ట్ చూసినట్టయితే వేరియబుల్ అనేది చేంజ్ అయింది. ముందు వేరియబుల్ ఏంది, t ఉండే, ఇప్పుడు వేరియబుల్ ఏమైంది, s అయింది. సో ఇప్పుడు మనకి వచ్చే క్వశ్చన్స్ అన్నీ అంటే ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నిట్లో మనకి s టర్మ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దేనికి ఉంది, f(s)కి ఉంది. సో మనం ఏం చేయాలి, ఈ s టర్మ్స్ని కాస్త t టర్మ్స్, అర్థమవుతుందా? మనము దీన్ని చేస్తే మనకి t టర్మ్స్ అంటున్నా, మనం దీన్ని చేస్తే మనకి ఇది వస్తుంది. ఇందాక మనం ఏం చేస్తే ముందు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో మనం ఇది చేస్తే మనకి ఇది వస్తుండే, కానీ ఇప్పుడు మీరు కరెక్ట్ గమనించినట్టయితే మనం ఇప్పుడు ఇది పర్ఫామ్ చేస్తాము, దీనివల్ల మనకి ఇది వస్తుంది, అంటే రివర్స్. అర్థమైందా? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేయాలంటే మీరు కరెక్ట్ చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 = 1/s, అవునా కదా? ఇప్పుడు దీన్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎట్లా చేస్తాం, సింపుల్. ఈ ఎల్ని ఇక్కడ పంపిస్తే ఏమైపోతుంది, లాప్లాస్ ఇన్వర్స్ 1/s = 1. సింపుల్, అర్థమైందా? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s = 1. సో ఇక్కడ మనం ఏం చేసినాము, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఈ f(s)కి అప్లై చేసినాము, అప్పుడు మనకి ఏమొచ్చింది, 1 వచ్చింది. సో ఈ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంతా సింపుల్ ఇదే. సో మనకి ఆల్రెడీ ఉన్న ఫార్ములాస్ నుంచే మనము ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో అందులోకించి డిరైవ్ చేసుకుంటాము, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏవైతే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻−at, వాటికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏందో కనుక్కుందాం. మళ్ళీ మీకు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంది, మనకి నార్మల్గా ఈ f(t) అనే దానికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం, కానీ అక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది f(s)కి అప్లై అయి ఉంటుంది, అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం చూద్దాం కొన్ని ఫార్ములాస్కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఓకేనా? సో ఇక్కడ మీరు కరెక్ట్ చూడండి, ఇవి మన నార్మల్ ఫార్ములాస్. సో ఇక్కడ మన ఫస్ట్ ఫార్ములా వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 = 1/s, అది మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు దీనికి మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎట్లా కనుక్కుంటాం, సింపుల్. ఈ ఎల్ని పంపించేస్తున్నాం. సో ఈ ఎల్ని పంపించేసి ఏమవుతుంది, 1/s × l. సో ఎల్ని మీదికి తీసుకెళ్తే ఏమవుతుంది, l ఇన్వర్స్ 1/s. సో మీకు ఒకటి చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 = 1/s. సో 1 = 1/s × 1/l l ఇన్వర్స్ 1/s, విచ్ ఈజ్ నథింగ్ బట్ 1. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా, ఈ ఎల్ అటు సైడ్ వెళ్తుంది, ఇటు సైడ్ కిందికి వెళ్ళి మీదికి వెళ్తుంది, l ఇన్వర్స్ అయిపోతుంది. సో ఇదే ఫార్మాట్. సో l ఇన్వర్స్ 1/s = 1. సో ఇంకొక ఫార్ములా వచ్చేసింది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at = 1/s - a. సింపుల్, అదే ఫార్మాట్. ఈ ఎల్ నాటు పంపించుకోవాలి, ఎల్ని మీదికి పంపించాలి. సో మనకి ఏమొచ్చింది, l ఇన్వర్స్ 1/s - a = e⁻at. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻−at = 1/s + a. సేమ్ లాప్లాస్
L inverse Laplace transform of 1 by s plus a is equals to e power minus at. Laplace transform of t power n is equals to n minus 1 factorial by s power n plus 1. So inverse Laplace transform of 1 by s power n. కానీ ఇక్కడ మనకి ఏముంది n minus 1 factorial by s power n plus 1 అవన్నీ ఏడికి పోయినాయి అనేది మీ డౌట్. చూడండి ఇది మీకు అర్థం కావాలని చెప్పి దీనికి ప్రూవ్ చేసినాం. కరెక్ట్ చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ పంపించి మీదికి తీసుకెళ్తే మనకి ఏమవుతుంది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ n minus 1 factorial by s power n plus 1 is equals to t power n. ఒక్కటి మీరు గమనించండి, ఎప్పుడైనా మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసినప్పుడు కాన్స్టెంట్ బయటికి తీస్తాం. ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ద్వారా మనకు తెలిసింది ఏంది? కాన్స్టెంట్ వచ్చింది అనుకో అది బయటికి తీసేస్తాం. సో n minus 1 factorial లేదా ఇది n minus 1 factorial కాకపోయినా దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే గామా ఫంక్షన్ n minus 1. ఓకే, సో గామా ఫంక్షన్ n minus 1 అనేది కాన్స్టెంట్. సో దాన్ని బయటికి తీసి ఏం చేసిన ఇటు సైడ్ పంపించిన కిందికి. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s power n plus 1 is equals to t power n by ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తే డివిజన్ అయిపోతుంది గామా n minus 1. సో ఇప్పుడు ఇక్కడ మీరు కరెక్ట్ గమనించినట్టయితే s power n plus 1 ఉంది. సో ఫార్ములాస్ ఇట్లా పవర్ n plus 1 అనేది ఉండకూడదు, ఓన్లీ s power n అనేది ఉండాలి. సో మన కన్వీనియన్స్ కోసం మనం ఏం చేసినామంటే రెండు సైడ్లు ఎన్ని n minus 1 తోటి రిప్లేస్ చేసినాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదన్నా ఎక్స్ట్రా అప్లై చేస్తున్నాం ఒక ఈక్వేషన్ కంటే టూ సైడ్స్ అప్లై చేయాలి. ఎందుకంటే టూ సైడ్స్ ఎఫెక్ట్ అయిందనుకో అప్పుడు ఈక్వేషన్ అంటే ఈక్వల్స్ టు అనే కండిషన్ అనేది బ్రేక్ కాదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక్క దగ్గర నేను n minus 1 చేసినావు అనుకో డెఫినెట్లీ ఈ ఆన్సర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, చేంజ్ అవుతుంది మెయిన్గా. సో ఎప్పుడైతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ యాడ్ ప్లస్ 1 minus 1 ఉంది బోత్ సైడ్స్, లేకపోతే ఒక సైడ్ అప్లై చేసిన మామూలుగా ఎట్లుంటాయి అంటే మల్టిప్లై అండ్ డివైడ్ ఉంటాయి. సో న్యూట్రాలిటీ అనేది ఉంటుంది, ఎందుకంటే మల్టిప్లై డివైడ్ చేసినాం అనుకో క్యాన్సిల్ అయిపోతాయి అవి. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనము ఆ కన్వీనియన్స్ కోసం మనం ఏం చేస్తామంటే రెండు సైడ్లు ఏదైనా యాడ్ చేయడము, డివైడ్ చేయడము లేదా రిప్లేస్ చేయడం చేస్తాము. ఓకేనా? సో ఇక్కడ మన కన్వీనియన్స్ కోసము n బదులుగా n minus 1 పెట్టుకున్నాం. సో ఇప్పుడు n బదులుగా n minus 1 పెట్టుకుంటే మనకి ఏమొచ్చింది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by n ప్లస్లో s power n minus 1 plus 1 ఇది ఈక్వల్స్ టు t power n ప్లస్లో n minus 1 by n ప్లస్లో గామా n minus 1 plus 1. సో మనకేం మిగిలింది? ఇది ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి t power n minus 1 by గామా n minus 1 plus 1 minus 1 plus 1 ఎంత 0. సో గామా n ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by n minus 1 plus 1 minus 1 plus 1 0 అయిపోతుంది. సో మిగిలింది ఏంది మనకి? సో మిగిలింది ఏంది మనకి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s power n is equals to t power n minus 1 by gamma n is nothing but n minus 1 factorial. ఏంది? gamma n is nothing but n minus 1 factorial. Therefore inverse Laplace transform of 1 by s power n is equals to t power n minus 1 by gamma n minus 1 n minus 1 factorial. సో క్లియర్గా అర్థమైంది మనకు. ఇక్కడ ఓన్లీ 1 by s power n ఎందుకు వచ్చింది, ఇక్కడేమో s power n plus 1 ఉంది. ఆ డౌట్ అంతా క్లారిటీ వచ్చేసింది కదా. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin a is equals to a by a square plus a square. అదే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by a square plus a square is equals to sin at by a. మళ్ళీ ఇది ఒకటి కూడా చెప్తున్నా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లా కాన్స్టెంట్స్ ఉన్నాయనుకోండి మనము ఈ లాప్లాస్ ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్లో రాయకూడదు అది. ఎందుకంటే కాన్స్టెంట్ బయటికి వచ్చేస్తుంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో నుంచి, కాన్స్టెంట్ బయటికి వచ్చేసి అది అటు సైడ్ వెళ్ళిపోతే మీరు కరెక్ట్గా గమనించండి. చూడండి ఈ ఎల్లిట్ వచ్చింది మీదికి వెళ్ళింది, సో ఈ ఏ అనేది బయటకు వచ్చేస్తుంది, బయటకు వచ్చి కిందికి వెళ్ళిపోతుంది. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by a square plus a square is equals to sin at by a. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by a square plus a square is equals to cos at. మరి ఇక్కడే సో ఇప్పుడు మనము ఇంకా కొన్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ని తెలుసుకుందాం. ఓకేనా? సో మన ఫస్ట్ ఫార్ములా వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ హైపర్బోలిక్ at is equals to a by a square minus a square. సో ఆల్రెడీ దాని లెక్కనే మనం దానికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by a square minus a square is equals to 1 by a sin హైపర్బోలిక్ at. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పిన ఎప్పుడైతే కాన్స్టెంట్ ఉండదో ఆ కాన్స్టెంట్ని బయటికి తెచ్చి మనము అటు సైడ్ పంపించేస్తాం. సో నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ హైపర్బోలిక్ at ఇది ఈక్వల్స్ టు s by a square minus a square. సో దాన్ని మనం ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అటు పంపించి అంత రీఅరేంజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by a square minus a square ఇది ఈక్వల్స్ టు కాస్ హైపర్బోలిక్ at. సో నెక్స్ట్ మీరు కరెక్ట్ చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power at sin bt is equals to a by s minus a whole square minus b square.
ఇది ఏం ఫార్ములా గుర్తుకొచ్చిందా? ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. సో ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటే ఏంది? ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటే ఏంది? ఇది. సో మీరు కరెక్ట్ గమనించినట్టయితే ఎప్పుడైతే మనము e⁻at తోటి ఒక ఫంక్షన్ని మల్టిప్లై చేస్తామో f బార్ ఎస్ కాస్త ఏమవుతుంది? f బార్ ఎస్ మైనస్ ఏ అవుతుంది. గుర్తు తెచ్చుకోండి. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at sin bt ఈక్వల్స్ టు a బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు దీన్నే మనం రీఅరేంజ్ చేసుకొని రాసుకుంటే ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఏ అనే కాన్స్టెంట్ ఉంది. సో ఇక్కడ ఏని మనం బయటికి తీసుకొచ్చి ఇటు సైడ్ పంపించేస్తాము. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు e⁻at sin bt బై a. నెక్స్ట్ సేమ్ ఫార్ములా బట్ ఫంక్షన్ f ఆఫ్ t ప్లేస్లో cos bt ఉంది. therefore లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at cos bt ఈక్వల్స్ టు s బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దాన్ని రీఅరేంజ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు e⁻at cos bt. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at sin హైపర్బోలిక్ bt. ఇప్పుడు దీనికి e⁻at మల్టిప్లై చేసినాం. సేమ్ ఆన్సర్లో మీరు కరెక్ట్ గమనించినైతే ఇక్కడ ఎస్ ఉందా? ఎస్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది అంటే ఎస్ మైనస్ ఏ వస్తుంది, అంతే సింపుల్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at ఇంటూ సైన్ హైపర్బోలిక్ bt ఈక్వల్స్ టు a బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇప్పుడు దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనుకుంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకుంటే ఇక్కడ కూడా కాన్స్టెంట్ ఉందా? ఈ కాన్స్టెంట్ బయటకు వచ్చి అటు సైడ్ వెళ్ళిపోతుంది. therefore ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 బై e⁻at సైన్ హైపర్బోలిక్ at. సో ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at cos హైపర్బోలిక్ bt సేమ్ ఇదే కానీ ఇక్కడ మనం e⁻at తోటి మల్టిప్లై చేసాం. సో ఏమవుతుంది? ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ పెట్టుకోవాలి. therefore ఎస్ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. దాన్ని రీఅరేంజ్ చేసుకొని రాస్తే మనకి ఏమొచ్చింది? ఎల్ ఇన్వర్స్ ఎస్ బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు e⁻at cos హైపర్బోలిక్ bt. సో ఇక్కడ ఇంపార్టెంట్, నేను మీకు చెప్పిందే మళ్ళీ చెప్పిన. చూడండి, ఇవి మీరు డైరెక్ట్ చూసుకొని రాసేయచ్చు, కానీ నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఒకటి ఏంటంటే ఎప్పుడు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఎక్కడైనా చూసుకోండి కాన్స్టెంట్ని మనం కన్సిడర్ చేయలేదు. ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ ఈ కాన్స్టెంట్ ఉంది, ఎక్కడైతే కాన్స్టెంట్ ఉందో ఆ కాన్స్టెంట్ని బయటికి తీసి అటు సైడ్ పంపించుకున్నాము. అర్థమైందా? అది మీకు అర్థం కావాలనే నేను ప్రతి ఒక్కటి సపరేట్గా చెప్పిన. అక్కడ కాన్స్టెంట్ లేకపోయినా అవి కూడా చెప్పిన మీకు. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములాస్ నుంచి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డిరైవ్ చేసేటప్పుడు ఓన్లీ ఎస్ అంటే వేరియబుల్ ఎస్ మీద డిపెండ్ అయ్యి, అంటే ఇప్పుడు 1 బై ఎస్ మైనస్ హోల్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉంది. సో ఇదంతా ఎస్ మీద అంటే ఎస్ తోటి రిలేషన్ ఉంది. సో ఎస్ తోటి రిలేషన్ లేకుండా కాన్స్టెంట్స్ మీకు ఎక్కడ కనిపించినా మీరు అక్కడ సైడ్ షిఫ్ట్ చేసేయాలి. అది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోలో అర్థమైతే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.